నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై సమావేశం. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకారం అందించాలి. లా అండ్ ఆర్డర్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోనికి వాహనాలు అనుమతి లేదు. కౌంటింగ్ ఏజెంట్స్ కొరకు దివాన్ చెరువు తదితర ప్రాంతాల్లో షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 6 వరకు అమలులో ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. కలకత్తా హైకోర్టు తీర్పుని ధిక్కరిస్తూ మమతా ప్రకటనపై నిరసన. కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ పరిశీలన. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సీసీటీవీల ఏర్పాట్లు. ఎస్పీతో కలిసి కలెక్టర్ మీడియా విభాగం పరిశీలన. ఆరోగ్యశ్రీ సేవలను తక్షణమే కొనసాగించాలి. ఎన్నికల కోడ్ ఉండగా బంద్ చేస్తారా? పేదలు మానసిక ఆందోళనలో ఉన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం ఓట్లను ఒక సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్ ఒక్కో టేబుల్ వద్ద, పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు, సహాయకులుగా ఒక సహాయకుడు, 2 మైక్రో అబ్జర్వర్స్ను నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి మాత్రమే 5 ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్స్లోని ఓట్లను లెక్కించడం జరుగుతుందని, వాటిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి మాత్రమే 5 ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్స్లోని ఓట్లను లెక్కించడం జరుగుతుందని, వాటిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం ఓట్లను ఒక సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్ ఒక్కో టేబుల్ వద్ద, పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు, సహాయకులుగా ఒక సహాయకుడు, 2 మైక్రో అబ్జర్వర్స్ను నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎంపిక చేసే అధికారులు, సిబ్బందిని 3 దశల్లో సాంకేతిక పరమైన విధానంలో ర్యాండమైజేషన్ చేస్తామని తెలిపారు. కౌంటింగ్ టేబుల్ సంఖ్య మేరకు కౌంటింగ్ ఏజెంట్స్ను అనుమతిస్తామని, ఆ మేరకు ఐడి కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. నేర చరిత్ర కలిగిన, బైండోవర్ కేసులు నమోదైన వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్స్గా నియామకం జరగకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అభ్యర్థి తన తరపున ఒక ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతిస్తామని, 2లో ఎవరో ఒకరు మాత్రమే ఉండడానికి అవకాశం ఉందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అరగంట ముందు ప్రారంభం చేసి, అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు లెక్కించనున్నట్లు తెలియజేశారు. రౌండ్ వారీగా లెక్కింపు పూర్తయిన తరువాత ఫలితాల వివరాలు ఏజెంట్స్కి కాపీలను ఇస్తామని, వాటిని ఫారం 17(c)తో నిర్ధారణ చేసుకోవాలని కోరారు. బాణాసంచా వినియోగించడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, కౌంటింగ్ కేంద్రాలలో ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడరాదని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రౌండ్ వారీగా ఆయా యూనిట్స్ సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏసీపీ అనిల్ కుమార్, పార్లమెంట్ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, అభ్యర్థులు, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వేరే రూమ్ లో ఉంది కాబట్టి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎగ్జాక్ట్లీ 8 o'clock ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ రోజుకి చెప్పాము 8కి స్టార్ట్ చేసామని చెప్పి వాళ్ళు 8కి స్టార్ట్ చేసేస్తారు ఈవీఎంస్ కౌంటింగ్. సైమల్టేనియస్ గా ఇక్కడ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వల్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి రౌండ్ కి కూడా మీకు ఈవీఎం కి ఎంత వచ్చింది అనేది ప్రతి రౌండ్ కి డేటా ఇవ్వడం జరుగుతుంది.
పోస్టల్ బ్యాలెట్ కి అయితే లాస్ట్ లోనే ఇస్తారు. దానికి రౌండ్ వైజ్ డేటా ఇవ్వడం అనేది ఉండదు. ఓన్లీ ఈవీఎంస్ కౌంటింగ్ మాత్రమే రౌండ్ వైజ్ డేటా అనేది ఉంటుంది. మీ అందరికీ తెలుసు నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ డివైడెడ్ బై 14 వేసుకోండి. ఎన్ని రౌండ్స్ వస్తాయి అన్ని రౌండ్స్ ఉంటుంది. మనకి కోవూర్ సెగ్మెంట్ కి తక్కువ రౌండ్స్ ఉన్నాయి, 13 రౌండ్లు ఉన్నాయి. అదే రూరల్ కి అయితే 20 రౌండ్లు వస్తాయి. మిగిలిన అన్ని కూడా 15, 16, 17, 18 అలా వస్తుంది. కోల్కతా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ముస్లింలకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లతో 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు మరియు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికేట్లను రద్దు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఓబీసీ సర్టిఫికేట్లను ఇస్తామని, కోర్టు తీర్పును అమలు చేయము అని హామీ ఇస్తూ తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనను నిరసిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య ఆధ్వర్యంలో రాజమండ్రి వీరభద్ర రజక సంఘం వద్ద పులే విగ్రహంకు పూలమాలలు వేసి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొరగంటి సతీష్, అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనమల రంగబాబు, రూరల్ కో కన్వీనర్ యానాపు యేసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2010 తర్వాత ముస్లింలకు అక్రమంగా ఇచ్చిన ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం ప్రకటించారు. కోర్టు ప్రకటన ద్వారా మమతా బెనర్జీ మతతత్వ బుజ్జగింపు విభజన రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయి. కోర్టు తీర్పుతో ముస్లిం రిజర్వేషన్ల ముసుగుతో ఓబీసీల పొట్టకొట్టి వారి హక్కులను రోహింగ్యాలకు బదలాయించిన కుట్ర బట్టబయలైందని అన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు విరోధం. ముస్లిం ఓబీసీ రిజర్వేషన్ అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది. దేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారి అనుబంధ పార్టీలు ఏమైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందరికీ కలకత్తా హైకోర్టు తీర్పు ఒక చెంపదెబ్బ కావాలి. ఇప్పటికైనా కనువిప్పు కలిగి ప్రవర్తించాలి. దేశంలో విభజనవాదాన్ని, సెక్యులర్ స్ఫూర్తిని, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను, జాతి వ్యతిరేక పనులను బీజేపీ సహించదని వ్యతిరేకిస్తోందని హెచ్చరించారు. ముస్లిం సమాజంలో పేదరికాన్ని నిర్మూలిస్తూ వారి అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. కానీ మమతా బెనర్జీ మరియు ఇతరులు ముస్లింల అభివృద్ధి గాలికి వదిలి సమాజంలో విభజనవాదాన్ని తీసుకుంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు, ఆలోచనలు సహించమని హెచ్చరించారు. బేషరత్తుగా మమతా బెనర్జీ ఓబీసీ సమాజానికి, యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్యం శ్రీనివాస్, రుత్తుల చినబాబు, యానాపు యేసు, పాలవలస బాబ్జీ మాస్టర్, బిఎంఎస్ రాజుబాబు, వాసంశెట్టి వెంకట్రావు, ధోనేపూడి రుక్కు తదితరులు పాల్గొన్నారు. మమతా బెనర్జీ డౌన్ డౌన్ మమతా బెనర్జీ మతతత్వ రాజకీయాలు చేస్తున్న మమతా బెనర్జీ మతతత్వ రాజకీయాలు చేస్తున్న మమతా బెనర్జీ బీసీలు మమతా బెనర్జీ మతతత్వ రాజకీయాలు చేస్తున్న మమతా బెనర్జీ మతతత్వ రాజకీయాలు చేస్తున్న మమతా బెనర్జీ మతతత్వ రాజకీయాలు చేస్తున్న మమతా బెనర్జీ డౌన్ డౌన్ మమతా బెనర్జీ మమతా బెనర్జీ మతతత్వ కలకత్తా హైకోర్టు ఏదైతే మతపరంగా రిజర్వేషన్లు ఇచ్చిందో తృణమూల్ కాంగ్రెస్ యొక్క విధానాలను తప్పుపడుతూ 2010 నుంచి మత ఆధారంగా ముస్లింలకు ఇచ్చినటువంటి బీసీ సర్టిఫికెట్లని రద్దు చేయమని హైకోర్టు చెప్తే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, దీని మీద పోరాటం చేస్తామని చెబుతున్నారంటే ఆవిడ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారో వాళ్ళందరినీ కూడా బీసీలకి చలామణి చేసి వాళ్ళందరినీ భారతదేశంలో వాళ్ళ చేత అరాచకాలు చేయించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ఉంది. మరి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఆవిడ యొక్క విధానాలను ఖండిస్తూ ఏదైతే హైకోర్టు మన కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. మరి ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ మత ఆధారంగా ఇవాళ విడగొట్టి ప్రజలందరినీ చిన్నాభిన్నం చేసి ఈ దేశంలో ఐకమత్యంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా
తునాతునకలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు చేసే విధానాలని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 2010 తర్వాత అక్రమంగా ఓబీసీ సర్టిఫికేట్లను ఇచ్చినటువంటి విధానంపై కలకత్తా హైకోర్టు తీర్పు ఇస్తూ ఆ యొక్క సర్టిఫికేట్లని రద్దు చేయడం, మరియు 2010 తర్వాత ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేస్తూ పనిచేయమని చెప్పి కలకత్తా హైకోర్టు తెలియజేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ యొక్క తీర్పుని మేము ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించాం అని చెప్తూ ఆ యొక్క తీర్పుని ధిక్కరిస్తూ ఏదైతే ఈ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో మేము కొనసాగిస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి వారు ప్రకటించడం చూస్తుంటే వారి యొక్క ముసుగు తొలగింది. ఈ రోజున ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ముస్లిం రిజర్వేషన్ పేరుతో రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజున మతతత్వ రాజకీయాలతో ముందుకెళ్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క నైజాన్ని ఈరోజు ప్రజల ముందు మేము నిలబెడుతున్నాం. ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుంది. కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ ఇతర పార్టీలు అన్నీ కూడా గమనించుకోవాలి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదొక చెంపపెట్టు. ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కలిగి మీరు ఏదైతే రిజర్వేషన్ విషయంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దుర్వినియోగం చేసే విధంగా ప్రవర్తించకుండా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఎవరైతే బీసీలకి నోట్లో మట్టి కొట్టి మీరు ఒక వర్గాన్ని లేకపోతే మీ ఓటు బ్యాంక్ని మీ బొజ్జింపు రాజకీయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధానాలన్నీ కూడా విడనాడాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు ఏదైతే ఓబీసీలకి అన్యాయం చేసే విధంగా ఒక ఓటు బ్యాంకుని పెంచుకునేటువంటి దుర్బుద్ధితో ముందుకెళ్తున్న విధానాలని నిరసిస్తూ ఈ రోజున భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఎవరైతే ఇటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి భావించాలని చెప్పి కోరుతున్నాం. కౌంటింగ్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూమ్, మీడియా విభాగం వద్ద నిర్వహించే భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఎస్పీ పరిశీలించారు. గురువారం సాయంత్రం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో చేస్తున్న భద్రతా విషయంలో రాజమండ్రి రూరల్, అర్బన్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, అనపర్తి స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలలో కమాండ్ కంట్రోల్ కేంద్రం, మీడియా విభాగం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాలలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి నోడల్ అధికారులకు సూచనలు చేసి అక్కడ రిజిస్టర్లలో సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నిఘా వ్యవస్థ ద్వారా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్లు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేయడం జరుగుతోందని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు, వారి ఏజెంట్స్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా వారి కదలికలు తెలుసుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మరియు చుట్టుప్రక్కల పోలీసు విభాగానికి చెందిన 7 సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో 24/7 పనిచేస్తుందని అన్నారు. తహసీల్దార్ మరియు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నేరుగా స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలన కోసం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. 3 నిర్ణీత సమయాలలో వారు భౌతికంగా స్ట్రాంగ్ రూమ్కు సమీపంలోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. మీడియా విభాగం ద్వారా ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలు అందజేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా విభాగంలో సమాచార సేకరణ సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్క్రీన్ ఏర్పాటు, కౌంటింగ్ చేసే ప్రక్రియ, సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థ పరిశీలించవచ్చునని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఆరోగ్యశ్రీ బిల్లులు తక్షణమే చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను తిరిగి కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తూ బంద్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యులు అందరూ కూడా వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా న్యాయబద్ధమైంది. కానీ ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం రాలేదు, పాత ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది, నష్టపోతున్నది, మరణిస్తున్నది సామాన్య దళిత
బహుజన పీడిత పేద వర్గాలు. దయచేసి ప్రైవేట్ యాజమాన్యంలో ఆలోచించండి. మీ బకాయిల కోసం మీరు కాకపోతే దశల వారీగా ఆందోళన చేయండి, కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా కూడా కొనసాగించమని కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. అందుకని తక్షణమే ప్రభుత్వం గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. సున్నంబట్టి లేఅవుట్లు, క్వారీ రోడ్లో రాత్రిపూట ప్రమాదాలు నివారించాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చేసిన ఉద్యమం ఫలించింది. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చేసిన పోరాటం నగరపాలక సంస్థ అధికారులను కదిలించింది. కొండబాబు పోరాట ఫలితంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో నగరపాలక సంస్థ కొత్తగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసింది. రాత్రిపూట ద్విచక్ర వాహనాల మీద సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో పయనించేవారు 70 అడుగుల లోతు ఉన్న క్వారీ గోతుల్లో పడి మృతి చెందడం, తీవ్రంగా గాయపడడం జరగడం చూసి చలించిన బర్రె కొండబాబు క్వారీ గోతులు పూడ్చాలని, రోడ్డు వేయాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించడంతో ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కొండబాబు పోరాట ఫలితంగా నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పందించి అక్కడ 3 అడుగులు ఉన్న రోడ్డును తాత్కాలికంగా 15 అడుగుల రోడ్డుగా విస్తరించారు. అలాగే వీధి లైట్లు వేసేందుకు 7 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఎన్నికల నిబంధనలు సడలించడంతో పోలింగ్ అనంతరం ఆ రోడ్డులో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు వేసి వీధి లైట్లు బిగిస్తున్నారు. ఈ పనులు పూర్తవడుండడంతో శుక్రవారం బర్రె కొండబాబు, సున్నంబట్టి లేఅవుట్ కమిటీ సభ్యులు ఆ ప్రాంతంలో పర్యటించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ ఎంపీ కాబోయే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే మార్గాని భరత్ సహకారంతో ఈ సమస్యను కమిషనర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లామని, దీనిని తక్షణమే స్పందించి కమిషనర్ చర్యలు చేపట్టడం సంతోషం కలిగిస్తోందన్నారు. తాను ఉద్యమం చేయడం వల్ల ఇక్కడ చెత్త, సెప్టిక్ ట్యాంక్ ద్వారా వ్యర్థాలు వేయడం నిలిపివేశారని తెలిపారు. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయాల్సి ఉందన్నారు. క్వారీ యజమానులు రోడ్డు కూడా తవ్వేయడంతో 3 అడుగుల రోడ్డు మిగిలి రాత్రిపూట చీకట్లో బైక్ల మీద వెళ్లేవారు క్వారీ గోతుల్లో పడి చనిపోయేవారని, ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవని, వాటిని నివారించేందుకు వీధి లైట్లు వేయాలని కమిషనర్ దినేష్ కుమార్కు విజ్ఞప్తి చేశామని కొండబాబు చెప్పారు. దీనికి స్పందించిన కమిషనర్ తక్షణ చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు క్వారీ యజమానులు కూడా ముందుకు వచ్చి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, గోతులు పూడ్చాలని కొండబాబు కోరారు. ఇక్కడ R&B రోడ్ వేయాల్సి ఉందని, కానీ వారి నుంచి స్పందన లేకపోవడంతో నగరపాలక సంస్థ తరపున రోడ్డు నిర్మాణానికి చొరవ చూపిన కమిషనర్ దినేష్ కుమార్ IAS అధికారి ఎలా ఉండాలో చేసి చూపించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొండబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సున్నంబట్టి లేఅవుట్ కమిటీ రాజరాజేశ్వరి లేఅవుట్ అధ్యక్షుడు KVV సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి T బాబురావు, D ప్రకాశం, KVR బాబ్జీ, నాగేంద్రబాబు, చందు, కవలరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి కొత్తగా ఏర్పడింది ఇది. రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి సిటీలోనే ఉంది. ఓటింగ్ అంతా సుమారుగా 300 ఓటింగ్ దరిదాపులో ఉంటుంది. కొన్ని ఓట్లు పంచాయతీలో రూరల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి మరి సిటీలోనే ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతం క్వారీ మునిగిపోయి క్వారీ ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఈ కాలనీ ఏదైతే సొసైటీ సున్నంబట్టి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి దారి 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు. మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే ఈ రోడ్లో ఎవరు వచ్చినా సరే 70 అడుగుల లోతు కిందకి బండి మీద వెళ్ళిపోవడం, కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మేము ఇది పోరాటం, క్వారీలు నీరు బయట తోడించాలా, క్వారీలు మోయించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే చీకటి అగాధంలాగా ఉండి చివరి నుంచి చివరికి రాత్రులు వచ్చి పబ్లిక్ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మలం ఉందో ఆ మలం కూడా తీసుకొచ్చి ఈ క్వారీలో పోయడం, చెత్త చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ పోయడం, ఆ తర్వాత అక్కడ నుంచి క్వారీ మీద నుంచి వచ్చినటువంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ కుక్కలు కానీ చంపిని కూడా ఇక్కడ వేసేస్తున్నారు. ఇంత దుర్భర జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు నేను రాబోయేటప్పటికి
ఈ పోరాటంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సహకరించారు. అన్ని విధాలుగా మేము చాలా కష్టాలు పడుతున్నామండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ లైట్లు వెలగట్లేదు, రోడ్డు సరిగ్గా లేదు, అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. అలాగని చెప్పేసి దీనికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన సత్యనారాయణ గారు, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటిది ఆ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ రోజున కంపోస్ట్ ఆపేసాం, ఎందుకంటే హైకోర్టులో కేసు వేసాం. హైకోర్టులో కేసు వేసిన దాన్ని కంపోస్ట్ ఆఫ్ చేసాం. పబ్లిక్ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి మలం ఏదైతే ఉందో ట్యాంకర్లు ఆపేసాం. ఇక్కడ చెత్త చెదరాలు అన్నీ వచ్చి అన్నీ కూడా పంచాయతీ నుంచి వచ్చి కానీ ఇంకోటి కానీ ఆపేసాం. పూర్తి స్థాయిలో అన్నీ చేసాం, కానీ లైట్లు వెలిగించడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎంపీ భరతరామ్ గారిని, సార్ మీరు కొంచెం చెప్పండి అలాగని చెప్తే కమిషనర్ గారు చెప్పారు. ఒక మాట తీసుకొని కమిషనర్ గారు మానవత్వం ఉన్నటువంటి మనిషిగా, మరి కమిషనర్ గారు ఇక్కడ ఉన్న ప్రజల మీద ఒక మమకారంతో, నిజానికి ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లని మిగతా ఆఫీసర్లందరినీ పంపించి ఇక్కడ పరిస్థితులు దుర్భర జీవితం జీవిస్తున్నారు అనేటటువంటిది అర్థం చేసుకొని ఇమీడియట్గా 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ స్తంభాలు అయ్యి ఇమీడియట్గా వేయించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసిందన్న సందర్భంలో ఇంకా లైట్లు వేయడానికి కుదరదు కాబట్టి అప్పుడు అన్ని శాంక్షన్ అయిపోయాయి, కానీ ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఈ పనులు చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత లైట్లు బిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రమాదాలు తప్పి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తున్నారు. రాష్ట్రంలో 145 సీట్లకు పైగా విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం అంటున్నారని అన్నారు. వైసీపీ నాయకులు నైరాస్యంలో పడ్డారని, ఈ నేపథ్యంలోనే మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవర్తించిన తీరు అద్దం పడుతుందన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎం పగలగొట్టడం రాష్ట్రంలో శాంతి భద్రతలకు అద్దం పడుతుందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగాయని, ముఖ్యంగా గొల్లల మామిడాడలో 196, 197, 198 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారని అన్నారు. కానీ కూటమి నాయకులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కోసం సర్వసన్నద్ధం నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానీకం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది చెప్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత నైరాశ్యం అంటే, ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషను సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మామిడాడలో 196, 197, 198 బూత్లో ఆ బూతులను క్యాప్చర్ చేయాలి, ఆ బూతుల్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మామిడాడ పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను.
ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. అదేవిధంగా కొమరపాలెం, ఎక్కువల మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు సెలబ్రేషన్స్ రాత్రి 9 గంటలకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు అని, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమిగూడి ఈవీఎంలు పోలింగ్ బూత్లో ఉండంగానే అక్కడ చేయడం అనేది చాలా నేరం చట్టరీత్యా. ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడం. దానిపైన రాత్రే నేను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ రిటర్నింగ్ అధికారికి కానీ అక్కడున్న వీడియోలు పంపించడంతో పాటు వాట్సాప్లో కంప్లైంట్ పంపించిన ఇంతవరకు చర్యలు లేవు. దానిపైన మరలా లిఖితపూర్వకంగా కూడా మా ఎన్నికల ఏజెంటు ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై సమావేశం. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకారం అందించాలి. లా అండ్ ఆర్డర్కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోనికి వాహనాలు అనుమతి లేదు. కౌంటింగ్ ఏజెంట్స్ కొరకు దివాన్ చెరువు తదితర ప్రాంతాల్లో షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 6 వరకు అమల్లో ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. కలకత్తా హైకోర్టు తీర్పుని ధిక్కరిస్తూ మమతా ప్రకటనపై నిరసన. కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన, కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సీసీటీవీల ఏర్పాట్లు. ఎస్పీతో కలిసి కలెక్టర్ మీడియా విభాగం పరిశీలన. ఆరోగ్యశ్రీ సేవలను తక్షణమే కొనసాగించాలి. ఎన్నికల కోడ్ ఉండగా బంద్ చేస్తారా? పేదలు మానసిక ఆందోళనలో ఉన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.